మెగా అభిమానులకి, మెగా పవర్ స్టార్ అభిమానులకి, పవర్ స్టార్ అభిమానులకి, గ్లోబల్ స్టార్ అభిమానులకి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఎంత ఎత్తున కనిపిస్తున్నారో అంతే ఎత్తైన హృదయం ఆయనది. సో 256 feet మామూలుగా ఉండదు. సో ఇక్కడే కాదు, ఇది ఇంకాసేపట్లో వరల్డ్ రికార్డ్ సాధించబోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అంత ఎత్తైన హృదయం కలిగిన మనిషికి అంత ఎత్తైన కట్అవుట్ కూడా కావాల్సిందే అనమాట. సో మరి ఈ కట్అవుట్ని లాంచ్ చేయడమే కాకుండా ఇంత అంగరంగ వైభవంగా ఈ ఈవెంట్ జరుగుతుంది అంటే మన రాష్ట్రీయ రామ్ చరణ్ యువశక్తి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ శివాచారి గారికి థ్యాంక్స్ చెప్పాలి, అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అనమాట. ఇవాళ ఇంత మంచి ఈవెంట్ ఇక్కడ జరుపుకుంటున్నాం. దీంట్లో చాలా చాలా కష్టం ఉంది అండ్ కృషి ఉంది, దాంతోపాటు బోలెడంటే డబ్బు కూడా ఉంది. వాటన్నిటినీ పెట్టి సో రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఇవాళ ఈవెంట్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు శివాచారి గారికి అండ్ అలాగే రామ్ చరణ్ గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎలా ఉన్నారు విజయవాడ అని అడగాల? ఏదో ఒకసారి సౌండ్ చేయండి. ఇప్పుడు నేను చెప్తాను మీరు ఎలా ఉన్నారు. క్రేజీగా ఉన్నారు. సో మీరందరూ గేమ్ చేంజర్స్లా ఉన్నారనమాట. సో జాన్ 10th మనందరినీ పలకరించడానికి గేమ్ చేంజర్ మన ముందుకు వచ్చేసింది. ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా, ఎందుకంటే అంతే ప్రతిష్టాత్మకమైన వ్యక్తి దాన్ని దర్శకత్వం వహించారు కాబట్టి. మరి ఆ సినిమా కంటే ముందు ఇవాళ ఇంత పెద్ద ఈవెంట్ జరగడం చాలా చాలా అద్భుతం అని చెప్పాలి. మరి ఇంకాసేపట్లో హెలికాప్టర్ పైన ఎగురుతుంది, అక్కడి నుంచి ఫ్లవర్స్ పడతాయి. సో ఆ పూలాభిషేకాన్ని చూడబోతున్నాం అనమాట ఇంకాసేపట్లో. సో అంతెత్తైన కట్అవుట్ మీదకి హెలికాప్టర్తో ఆ పూల వర్షం కురుస్తూ ఉంటే మనందరం దాన్ని విట్నెస్ చేయబోతున్నాము. అండ్ అలాగే ఇక్కడున్న వారికే కాకుండా లైవ్ ద్వారా వీక్షిస్తున్న మెగా అభిమానులకి, సో పవర్ స్టార్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ అభిమానులకి అందరికీ కూడా మరొకసారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. ఎస్, ట్రైలరా టైగరా? ట్రైలర్ నా ఫోన్లో ఉంది, కానీ మీ దగ్గరకు వచ్చే వరకు మేము ఇంకా చాలా వర్క్ చేయాల్సింది ఉంది. ఎందుకంటే ఈరోజు ట్రైలరే సినిమా రేంజ్ని డిసైడ్ చేస్తుంది, అవునా కాదా? సో ఆ రేంజ్లో మీకు ట్రైలర్ ఇవ్వడానికి రెడీ అయ్యాం. కొత్త సంవత్సరం జనవరి 1st రోజు మీరు ట్రైలర్ చూస్తారు. ముందుగా హలో విజయవాడ. సినిమా అంటేనే విజయవాడ, తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ. అలాంటి విజయవాడలో ఈరోజు రామ్ చరణ్ది 256 feet కటౌట్ పెట్టి మరొక చరిత్ర సృష్టించినందుకు విజయవాడ అలాగే మెగా అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు, మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం అభిమానులే బాబు, మీరు మామూలు అభిమానులు కాదు. ఒక 40-50 సంవత్సరాల నుంచి సుప్రీం హీరో చిరంజీవి గారి ద్వారా మొదలై మెగాస్టార్ వరకు ఉండి ఈరోజు బాస్, మెగా బాస్, ఒకరే బాస్, ఆయనే మెగాస్టార్. మెగాస్టార్ గారి గురించి ఎప్పుడు మాట్లాడినా ఎంత మాట్లాడినా చాలా తక్కువే. తన కష్టంతో తను మెగాస్టార్ అవ్వడమే కాదు, మనకు మన పవర్ స్టార్ గారిని అందించారు. పవర్ స్టార్ తర్వాత మెగా పవర్ స్టార్ గారిని అందించారు. వీళ్ళే కాకుండా బన్నీ, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, ఇలా ఒక తెలుగు సినిమాలో మెగాస్టార్ గారి మహావృక్షాన్ని మనకు అందించారు. సో దానికి మీరు వెనకాల ఉండి అభిమానులు కానీ 40-50 సంవత్సరాల నుంచి మెగాస్టార్ గారికి తోడుగా ఉంటూ ఈరోజు రామ్ చరణ్ గారి కట్అవుట్ 256 feet వరల్డ్ రికార్డ్ కట్అవుట్ పెట్టి మరొకసారి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు ధన్యవాదాలు.
ఇక గేమ్ చేంజర్కి వద్దామా? సో నేను విజయవాడ రావడానికి వీళ్ళు అడిగినప్పుడు 29కి సరే ఫ్రీ పెట్టుకుంటాను అనుకున్నాను. బట్ రావడానికి ఇదొక కారణం అయితే మన డిప్యూటీ సీఎం గారిని కూడా కలవడానికి వచ్చాను. అమెరికాలో ఈవెంట్ చేశాం, గ్రాండ్ సక్సెస్. సో ఈరోజు నిన్న మీరు టీవీలలో చూసుంటారు, అక్కడ చూసిన వాళ్ళు అప్పుడు ఎంజాయ్ చేశారు. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు. మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో. సో గేమ్ చేంజర్ అయ్యాక ఓజీ మీదకి షిఫ్ట్ అవుదాం. సో ఇందాక నేను విజయవాడకు బయలుదేరినప్పుడు 1 o'clock చిరంజీవి గారికి ఫోన్ చేశాను. సార్ సినిమా రెడీ అయింది, అప్పుడు మీరు చూశారు, మళ్ళీ ఫైనల్ది చూడాలి అని. సో ఇంటికి పంపి రాజు చూస్తాను అన్నారు. సో 2:45కి వారు సినిమా చూడడం మొదలుపెట్టారు. నేను బయలుదేరా, బట్ నా మనసంతా అక్కడే ఉంది, ఏ సీన్ ఎలా చూస్తున్నారు, ఆయన ఎలా ఎంజాయ్ చేస్తున్నారని. కరెక్ట్ ఇక్కడ వచ్చి కూర్చున్నాను, చిరంజీవి గారు ఫోన్. ఒకే మాట అన్నారు, సరే ఇట్లా విజయవాడకు వచ్చాను కటౌట్ లాంచింగ్ గురించి. ఓ అక్కడ ఉన్నావైతే మన ఫ్యాన్స్కి చెప్పు, సంక్రాంతికి మామూలుగా మనం కొట్టట్లేదు. సో సినిమా చూశారు, మళ్ళీ చిరంజీవి గారు చూసి అది ఒకే ఒక మాట చెప్పారు, January 10 డెఫినెట్గా మీరు మెగా పవర్ స్టార్లో మెగాని చూస్తారు, పవర్ని చూస్తారు. 4 సంవత్సరాల క్రితం శంకర్ గారు ఈ కథ చెప్పినప్పుడే ఈ కథలో ఏముంది, RRR తర్వాత చరణ్తో సినిమా తీస్తే అభిమానులకు కానీ తెలుగు ప్రేక్షకులకు కానీ, అప్పుడు RRR అప్పుడు నేను ఇంకా పాన్ ఇండియాగా ఆలోచించలేదు, ముందు మన సినిమా ఏంటి అనేది ఆలోచించాను. ఆ రోజు కథ విన్నప్పుడు ఏదైతే 4 సంవత్సరాల క్రితం ఫీల్ అయ్యానో, చిరంజీవి గారు ఇప్పుడు ఇందాక ఒక్కొక్క సీన్ గురించి మాట్లాడుతుంటే ఆనందం వేసింది. ఎస్, రేపు మెగా పవర్ స్టార్ని మీరు January 10 స్క్రీన్ మీద చూసినప్పుడు తన నట విశ్వరూపం చూస్తారు. ఐఏఎస్ ఆఫీసర్గా, కొద్దిసేపు పోలీస్ ఆఫీసర్గా, ఇంకొద్దిసేపు ఒక పొలిటికల్ లీడర్గా ఉండాల్సిన లక్షణాలతో, ఇలాంటి ఎన్నో దాంతో ఉంటూ శంకర్ గారి మార్క్ పాటలు, రేపు బిగ్ స్క్రీన్స్ మీద మీరు చూడబోతున్న 5 పాటలు దేనికదే లాగుంటాయి. సరిపోలే, అక్కడికి వినిపించాలా. థ్యాంక్ యూ. సో శంకర్ గారి పాటలు ఒక్కొక్క సాంగ్ని 10 days 12 days షూట్ చేస్తూ ఒక్కొక్క సాంగ్ని తీర్చిదిద్దారు. రేపు అది మనకు స్క్రీన్ మీద ఏ సాంగ్ ఆ సాంగ్ అనే డిఫరెంట్గా ఉంటూ అలరిస్తుంది. సినిమా కూడా లెంత్ విషయంలో శంకర్ గారిని ఒకటి అడిగాను, సార్ మీరు తెలుగు సినిమా తీస్తున్నా అన్నారు, మాకు 2 గంటల 45 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఎగ్జాక్ట్లీ 2 గంటల 45 నిమిషాల సినిమా అయిన అందంగా మలచి ఫస్ట్ ఈరోజు చిరంజీవి గారికే చూపించాం.
సో అలా సినిమా మీకు పరిగెత్తుతూ ఉంటుంది, ఎక్కడ ఆగకుండా ఆ హీరోయిజం, డ్యాన్సులు, ఫైట్లు, ఏది కావాలో ప్రేక్షకులకి అది అందిస్తూ అన్ప్రెడిక్టబుల్. సో హీరో విలన్ సీన్స్లో సూర్య గారితో జరిగే సీన్స్ కానీ డైలాగ్స్ కానీ రేపు మీకు థియేటర్లో దద్దరిల్లుతాయి. సో జనవరి 10 ముందు జనవరి 1 ట్రైలర్, కళ్యాణ్ గారు డేట్ ఇస్తే 4th or 5th ఆంధ్రప్రదేశ్లో ఒక మెగా ఈవెంట్, జనవరి 10తో సినిమా. సో న్యూ ఇయర్కు మీరు రెడీగా అండి. సంక్రాంతి పండగ, ఈ పండగ మామూలుగా మనం చేసుకోకూడదు. సో ఒక రేంజ్లో చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. మరి ఇవాళ ఇక్కడికి కాసేపట్లో మనందరం గుండెల్లో పెట్టుకొని ప్రేమించే మన రామ్ చరణ్ గారి కట్అవుట్కి, బిగ్గెస్ట్, టాలెస్ట్, అతి పెద్ద కట్అవుట్కి ఇప్పుడు ఇంకాసేపట్లో పువ్వుల వర్షంతో పూలాభిషేకం, ఇందాక నేను చెప్పినట్టు అది జరగబోతుంది. అండ్ ఇది అభిమానులు తమ అభిమానాన్ని చూపిస్తే ఎలా ఉంటుంది, మెగా అభిమానులు తమ అభిమానాన్ని చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఇవాళ విజయవాడ నుంచి, విజయవాడ సాక్షిగా, విజయవాడ మెగా అభిమానుల సాక్షిగా యావత్ ప్రపంచం చూడబోతుంది. సో ఎస్, మోస్ట్ హంబుల్, మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ గ్రౌండెడ్, నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కూడా, రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరోస్ ఉన్నారంటే అది మెగా ఫ్యామిలీలోనే. సో ఎస్, అది చిరంజీవి గారైనా, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారైనా, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారైనా. సో సినిమాలతో మనందరికీ ఒక జోష్ ఇస్తారు, సినిమాలతో మనందరికీ ఒక హై ఇస్తారు, సినిమాలతో మనందరికీ అత్యద్భుతమైన ఆనందాన్ని ఇస్తారు. అంతేకాదు, సినిమాల్లో చూసిన హీరోస్ రియల్ లైఫ్లో ఏదైనా వేదిక మీద కనిపించినప్పుడు, ఎవరినైనా పలకరించినప్పుడు ఆయనలో ఉన్న హంబుల్నెస్, ఆ సింపుల్ సిటీని మనం చూస్తూ ఉంటాం. సో ఎంత గ్రౌండెడ్గా ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది మనం నేర్చుకుంటూ ఉంటాము. సో ఎస్, అందుకనే ఎంతోమంది సెన్సేషనల్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు రామ్ చరణ్ గారు. ఇప్పుడు వన్ ఆఫ్ ది సెన్సేషనల్ డైరెక్టర్, సో ఇండియానే గర్వపడే డైరెక్టర్ శంకర్ గారి దర్శకత్వంలో గేమ్ చేంజర్ అన్న సినిమా సంక్రాంతిని పురస్కరించుకొని, సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటూ మన ముందుకు వచ్చేస్తుంది. సో మరి దానికంటే ముందు ఇవాళ అత్యంత పెద్దదైన, అత్యంత ఎత్తైన సక్సెస్ని చూడబోయే ముందు, సో ఆ సక్సెస్ని మనందరికీ ఇవ్వబోయే మన రామ్ చరణ్ గారి కట్అవుట్ని చూస్తున్నాము. ఇది కట్అవుట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పాలి. సో ఆల్రెడీ భారతదేశంలో ఆ రికార్డ్ సొంతం చేసుకుంది, ఇప్పుడు వరల్డ్లో కూడా ఆ రికార్డ్ని సొంతం చేసుకోబోతుంది, అత్యంత ఎత్తైన కట్అవుట్గా అనమాట. సో ఇంకాసేపట్లో మనం ఆ పూల వర్షాన్ని చూస్తున్నాము. మీరే కాదు, నేను కూడా చాలా ఎక్సైట్ అవుతున్నాను. బికాజ్ ఎన్నిసార్లు రామ్ చరణ్ గారిని కలిసినా అత్యద్భుతంగా అనిపిస్తుంది, ఎన్నిసార్లు ఆయన్ని ఇంటర్వ్యూ చేసినా అత్యద్భుతంగా అనిపిస్తుంది. అలాంటి మనిషి సినిమాని, అండ్ అలాంటి మనిషి ఇంత పెద్దగా, ఇంత ఎత్తులో చూస్తుంటే చాలా 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 ఆనందంగా ఉంది. డెఫినెట్గా అభిమానుల మనసుల్లో ఆయన అంతే ఎత్తులో ఉంటారు. అండ్ అలానే ఆ అభిమానుల అభిమానాన్ని చాటుతూ ఇవాళ ఇంత ఎత్తైన కట్అవుట్ని మనం చూస్తున్నాము అండ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని చెప్పాలి. అండ్ వన్స్ అగైన్ మరి రాష్ట్రీయ రామ్ చరణ్ యువశక్తి శివాచారి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మనం ఆల్వేస్ చూస్తూనే ఉన్నాము రామ్ చరణ్ గారి పట్ల, మెగా ఫ్యామిలీ పట్ల ఆయన చూపించే అభిమానాన్ని. సో ఇవాళ అభిమానులందరినీ ఒక చోటికి చేర్చి ఆ అభిమానాన్ని పెద్దదిగా, మరింత పెద్దదిగా, అత్యంత పెద్దదిగా చేసి ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని మనందరి ముందుకి తీసుకొని రావడం జరిగింది. సో వారితో పాటు ఇవాళ ఈ కృషిలో, ఈ కష్టంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ అలాగే ఇక్కడికి అభిమానంతో విచ్చేసిన అభిమానులకి, అండ్ అలాగే ఇవాళ పిలవగానే ఇక్కడికి వచ్చిన అతిథులకు కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
ఇంకాసేపట్లో ఆ పూల వర్షం అనేది మనం చూద్దాము. ఎస్, అంటే 5 సంవత్సరాల తర్వాత 2019లో వచ్చింది ఒక సినిమా రామ్ చరణ్ గారిది సోలో. దాని తర్వాత మనము ఎన్టీఆర్ గారితో వచ్చిన సినిమా చూసాము కలిసి RRR. బట్ నా 5 ఇయర్స్ తర్వాత సోలో రిలీజ్ వస్తుందన్నమాట. అందులోనూ శంకర్ గారి దర్శకత్వంలో మనందరి ముందుకి పలకరిస్తుంది ఈ సినిమా. అత్యంత పెద్దదైన పండుగ సంక్రాంతి పండుగ మనందరికీ తెలిసిందే. మరి ఈ పెద్ద పండుగ రోజున పెద్ద సినిమా మనందరినీ పలకరించడానికి రాబోతుంది. జాన్ 10th గేమ్ చేంజర్ మన ముందుకి రాబోతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు గారు అత్యద్భుతమైన ప్రొడ్యూసర్. వారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ తమన్ గారి మ్యూజికల్గా ఈ చిత్రం మనల్ని పలకరిస్తుంది. ఇండియాస్ ప్రైడ్ అని చెప్పాలి. శంకర్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. బ్యూటిఫుల్ కియారా అడ్వాణి అండ్ అంజలి నటించిన చిత్రం ఇది. జాన్ 10th వస్తుంది. దానికంటే ముందు మనం ఇవాళ ఒక గొప్ప వేడుకని చూడబోతున్నాం అన్నమాట. అభిమానుల అభిమానాన్ని మనం చూడబోతున్నాము. అండ్ ఎస్, ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గేమ్ చేంజర్ టీమ్కి మనం వెల్కమ్ చేసేద్దాము. వారికి సాదరంగా మనం స్వాగతం పలికేద్దాము. దిల్ రాజు గారు వారి కుటుంబంతో ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలు, బ్లాక్ బస్టర్ చిత్రాలు నాట్ ఓన్లీ ఇన్ తెలుగు పాన్ ఇండియా లెవెల్లో ఆయన అందించారు ఆయన ప్రొడక్షన్ హౌస్లో. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. దిల్ రాజు గారు, the fantastic producer, the blockbuster producer, the amazing producer, one of the craziest producer. He loves cinema, we love him అన్నమాట. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఆప్తా ప్రెసిడెంట్ మధు గారిని కూడా వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆఫ్టర్ దిస్ మన అందరి స్పీచెస్ విందాము. అండ్ ఎస్, ఆ తరుణం, ఆ మూమెంట్ రానే వచ్చింది. అత్యంత ఎత్తైన, డెఫినెట్గా ఇందాకే చెప్పాను, మన మనసులో అత్యంత ఎత్తైన స్థానంలో ఉంటారు. మనం ఆ రేంజ్లో అభిమానిస్తూ ఉంటాము. అలాంటిది అభిమానుల అభిమానంతో చేసే ఈ అద్భుతమైన కార్యక్రమం 256 ఆ పూల వర్షాన్ని మనం చూడబోతున్నాం. లండన్ నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు కూడా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఆఫ్టర్ 5 minutes అందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాము. "256 feet cutout of the country." అత్యంత ఎత్తైన కటౌట్. ఇప్పటికే భారతదేశంలో రికార్డ్ సాధించింది. ఇది వరల్డ్ వైడ్ రికార్డ్. ఇంకా సేపట్లో అందుకోబోతుందని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ. అండ్ అత్యద్భుతంగా శివాచారి గారు, డెఫినెట్లీ ఇది రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో అభిమానాన్ని చాటుతూ, ఆ ప్రేమని చాటుతూ అభిమానుల సమక్షంలో అత్యంత ఎత్తైన 256 feet కట్అవుట్. ఇందాక చెప్తున్నాను, కట్అవుట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పాలి. అండ్ నాట్ ఓన్లీ కంట్రీ, ఇంకాసేపట్లో వరల్డ్ అవ్వబోతుంది. ఆల్ ఇండియా చిరంజీవి గారి యువత మహేష్ గారు, ప్రెసిడెంట్ మహేష్ గారు, రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఎంతగానో అభిమానించే మన హీరోకి ఎస్, అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా మనకి జాన్ 10th రాబోతుంది. శంకర్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ గారు మనకు కనిపించబోతున్నారు గేమ్ చేంజర్గా. దానికంటే ముందు ఇందాకే చెప్పాను, ఎత్తైన మనసు ఉన్న మనిషి, అత్యంత అద్భుతమైన మనసు ఉన్న మనిషి రామ్ చరణ్ గారు. నాట్ ఓన్లీ రియల్ లైఫ్లో కూడా హీరో ఆయన. వారి కటౌట్కి ఇవాళ పూలాభిషేకం జరిగింది. ఎట్ ద సేమ్ టైం 256 feet అంటే మామూలు విషయమా? ఇంత ఎత్తులో ఉంచారు. డెఫినెట్గా అభిమానులు ఎప్పుడూ ఆయన్ని అదే హైట్లో చూడాలనుకుంటూ ఉంటారు. ఆయన కూడా
ఆయన చేసే సినిమాలతో, ఆయన ఉండే విధానంతో, ఆయన నేచర్తో ఆల్వేస్ అంతే ఎత్తులో ఉంటారు. మరొకసారి ఇవాళ విజయవాడ సమక్షంగా ఇక్కడ పెడితే నాకు తెలిసి హైదరాబాద్తో పాటు ప్రతి చోటకి కనిపించేలా ఉంది. అక్కడి నుంచి కూడా చూడొచ్చు మనం, అంత ఎత్తైన సో కటౌట్ని పెట్టడం జరిగింది. అండ్ ఎస్, ఇంటర్నేషనల్ వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్ కూడా సాధించడం జరిగింది ఇవాళ ఈ మన అభిమానించే రామ్ చరణ్ గారి 256 ఫీట్ల కట్అవుట్. సో మరి ఆ కార్యక్రమంలోకి మనం అడుగు పెట్టేద్దాం. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ప్రెస్టీజియస్ బ్యానర్. సో వన్ ఆఫ్ ది అమేజింగ్ పర్సన్. బ్లాక్ బాస్టర్స్ ఆయనకి కొత్త కాదు, సూపర్ హిట్స్ ఆయనకి కొత్త కాదు, సినిమాలకి ఆయనకి కొత్త కాదు. ఎప్పటికప్పుడు కొత్త బ్లాక్ బాస్టర్స్ అందిస్తూ ఉంటారు, అందుకుంటూ ఉంటారు అనమాట. మరి ఆలస్యం చేయకుండా సో ఇండియన్ సినిమాలో నాకు తెలిసి హీరోల పేర్లు, దర్శకుల పేర్లే కాదు, వారి పేరు కూడా చెప్తూనే ఉంటారు. వారే దిల్ రాజు గారు. ఐ రిక్వెస్ట్ గేమ్ చేంజర్ అన్న సినిమాతో పెద్ద పండుగని మరింత పెద్దగా చేయబోతున్నా సో దిల్ రాజు గారిని, ద ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని వేదిక రాష్ట్రంగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇప్పుడు పండగంతా ఆయిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ డే, one of the prestigious banners, one of the prestigious film, శంకర్ గారి దర్శకత్వంలో మనందరి ముందుకి రామ్ చరణ్ గారిని తీసుకొస్తున్న సినిమా గేమ్ చేంజర్. సో ఎస్, బిఫోర్ యూ టాక్, సో నవ్ ఐ రిక్వెస్ట్, ఇందాకే చెప్పాను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకోవడం జరిగింది కట్అవుట్. సో ఆలస్యం చేయకుండా ఫర్ దాట్ సో అక్కడి నుంచి ఐ రిక్వెస్ట్ డాక్టర్ పెద్ది ఈశ్వర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఈశ్వర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అరుణ్ కుమార్ గారిని వేదిక రాష్ట్రంగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. సిద్ధం అరుణ్ కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఏపీ చీఫ్ కోఆర్డినేటర్స్ అన్నమాట. సో వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మరి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని అందుకోవడానికి రాష్ట్ర ఆర్సి యువశక్తి నుంచి ఐ రిక్వెస్ట్ శివాచారి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే అఖిల భారత చిరంజీవి అసోసియేషన్ తరపు నుంచి స్వామినాయుడు గారిని, మహేష్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం వేదిక మీదకి. సో ఎస్, ఆయన నటించిన చిత్రము RRR అనే చిత్రము వరల్డ్లో పలకరించింది, ఆస్కర్ని అందించింది. అండ్ ఇప్పుడు ఆయన అత్యంత ఎత్తైన కట్అవుట్ భారత రికార్డ్సే కాదు, సో వరల్డ్ వరకు చేరింది. సో ఇంటర్నేషనల్ వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్ అందుకోబోతున్నారు. ఫస్ట్ మీరు ఆ రికార్డ్ అందిస్తే, యా, వెరీ సర్టన్. ఓకే, శివచరి గారు, రాష్ట్ర ఆర్సి యువశక్తి ఫౌండర్ రామ్ చరణ్ గారి అతిపెద్ద అభిమాని శివచరి గారు ఆ రికార్డ్ని అందుకుంటున్నారు. అలాంగ్ విత్ అఖిల భారత చిరంజీవి గారి అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ప్రెసిడెంట్ మహేష్ గారు, స్వామినాయుడు గారు కూడా ఉన్నారు వేదిక మీద. సో వారి చేతుల మీదుగా ఈ రికార్డ్ని అందుకోవడం జరుగుతుంది. సో ఎస్, అండ్ అలాగే వీ హ్యావ్ ఎ ఓకే. సో ఈశ్వర్ గారు, యు వాంట్ టు అడ్రస్ ద పీపుల్ అండి. అందరికి నమస్కారం అండి. నేను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ విజయవాడ కోఆర్డినేటరు పెద్దీశ్వర్. గతంలో ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది చాలామంది పొలిటీషియన్స్కి, సెలబ్రిటీస్కి, అలాగే ఏదైతే కొన్ని డిఫరెంట్గా ఎవరైతే రికగ్నైజ్ చేయబడతారో అటువంటి వారికి ఇది గుర్తింపు చేసి ఇచ్చే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్. సో ఈరోజు 256 టాలెస్ట్ మీరు చూస్తున్నారు రామ్ చరణ్ గారిది. సో దిస్ హ్యావ్ బీన్ ఎంటర్డ్ ఇంటూ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ దిస్ విల్ ఎంటర్ ఇంటూ దిస్ అకాడమిక్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గేమ్ చేంజర్ టీమ్ అండ్ దిల్ రాజు గారు ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఈశ్వర్జీ. నా అరుణ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నా. ఒక మాట ఏమైనా
ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా ఐ రిక్వెస్ట్ గుడివాడ వాస్తవ్యులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, తెలుసు మీరందరూ డిప్యూటీ సీఎం గారి తాలూకా అని తెలుసు. సో అలాగే ఇమేజ్ సంస్థ యాజమాని శ్రీ కందుల రవి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో వారు గేమ్ చేంజర్ క్యాలెండర్ని అందజేస్తారు ఇప్పుడు దిల్ రాజు గారికి. సో మొదటి క్యాలెండర్ని వారు లాంచ్ చేస్తున్నారు దిల్ రాజు గారి చేతుల మీదుగా. సో ఈ లాంచింగ్లో స్వామినాయుడు గారు అండ్ మహేష్ గారు కూడా Good evening, Vijayawada. Thanks, Ravanam Swaminayudu garu for inviting us. This is Madhu Ulli, President for American Progressive Telugu Association. మేము ఇండియాలో ప్రతి సంవత్సరం 1600 మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వడంతో పాటు ఎవ్రీ ఇయర్ 2 crores ప్రతి సంవత్సరం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీలాగే మేము కూడా చిరంజీవి గారి అభిమానులం. ఇదే స్ఫూర్తితోటి అమెరికాలో కూడా దాదాపు 25 రాష్ట్రాల్లో ఎవ్రీ ఆగస్ట్ రక్తదాన శిబిరాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం చిరంజీవి అభిమానులం. చిరంజీవి గారి కోసం ప్రాణాలు ఇవ్వటం కాదు, రక్తం ఇచ్చి ప్రాణాలు నిలబెడతాము. సో లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఈ సుగుణబాబు గారిని కూడా వేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే విజయవాడ సిటీ రామ్ చరణ్స్ యువత నుంచి రాకేష్ నాథ్ గారిని కూడా వేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. నేను చాలా పేర్లు చెప్పాను, 1 by 1 వచ్చి తీసుకోరండి. అలాగే వేమూరి చంటి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రవీంద్రబాబు వారిని కూడా వేదిక మీదకి వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో అంకిత, స్టే బ్యాక్ అంకిత. రామ్ చరణ్ గారికి వీరాభిమానాన్ని విన్నాం మేము. సో ఎస్, ఒకసారి మైక్ ఇవ్వండి. అందమైన అమ్మాయి ఉన్నప్పుడు మాటలు కూడా వింటే బాగుంటుంది. హలో విజయవాడ, ఎలా ఉన్నారు? ఎంత ఎక్సైట్మెంట్! నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్ ఉండి గేమ్ చేరు అందుకున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం విజిట్. Namaste to Vijayawada, namaste to all the elderly guests here. It's my privilege to be a part of such a great event. And andariki support cheyandi game changer lo. So ade kuda love ivvali. Ram Charan is the greatest superstar. I heard lot of things. He has done lot of hard work. When I was shooting with the one of the assistant choreographers, she assisted me. And she told me he worked a lot harder in humidity on this Jaragandi song, and it inspired me to work harder. So guys, please support the biggest superstar of our India and the world, Mr. Ram Charan. And big shout out to Dil Raju Garu, and he's so humble to be here and give you all the love. Thank you so much all the very best to all the teams. Thank you, Ankita. Thank you, thank you. Thank you, Ankita. Thank you so much and so sweet of you. So now I request, ఇవాళ ఈ కార్యక్రమం ఇంత మంచిగా జరుగుతుందంటే ఫస్ట్ పోలీస్ వారందరికీ కూడా, ఆ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి. సో అలాగే ఇవాళ ఇక్కడ ఉన్న ఏసీపీ బంగారాజు గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. సో వారిని ఒక మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే సిఐ నాగరాజు గారిని కూడా వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. సో మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి మనం ఇంత చక్కగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాము. సో వాళ్ళ సపోర్ట్కి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఏసీపీ బంగారాజు గారిని, సిఐ నాగరాజు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. దిల్ రాజు గారి చేతుల మీదుగా వారు మొమెంటో అందుకుంటారు. లాస్ట్ రామ్ చరణ్ యువశక్తి వారందరికీ కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎస్పెషల్లీ శివాచారి, థ్యాంక్ యూ సో మచ్ వారికి. అండ్ అలాగే రాజేష్ పంజర్లా వారికి, మనోజ్ కుమార్ సింగంశెట్టి, సందీప్ గోపాల్, అంబికా రామ్ చిత్తూరి, సాయి విష్ణువర్ధన్, రజని ఆకురాతి, అండ్ అలాగే మహారాణా ఎడవల్లి అండ్ సందీప్ ఎల్లంపల్లి, సూర్య వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సూర్య బోరుగడ్డ, సో వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ
ఏసీపీ బంగారాజు గారికి అండ్ సిఏ నాగరాజు గారికి కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చేశారు ఈ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లడానికి కారకులయ్యారు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు జాన్ 10th మనం ఒక మెగా విశ్వరూపాన్ని చూడబోతున్నాం అని చెప్పాలి. సో దానికంటే ముందు ఇవాళ 256 ఫీట్ల కటౌట్ని చూసాము. దాని మీద అంటే మీ అందరి అభిమానాన్ని చూసాము. అత్యద్భుతంగా పూలాభిషేకాన్ని చేశాము. అండ్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మధు గారు, శ్రీనివాస్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే దిల్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. సో ఈ సంక్రాంతిని మరింత పెద్దదిగా మార్చడానికి మన శంకర్ గారి దర్శకత్వంలో, తమన్ గారి సంగీత సారథ్యంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు గారు మనందరి ముందుకి మన గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ అలాగే బ్యూటిఫుల్ కియారా అడ్వాణి గారు రాబోతున్నారు. సంక్రాంతికి కలుద్దాం థియేటర్స్లో. అండ్ వన్స్ అగైన్ రాష్ట్ర ఆర్సీ యువశక్తి టీం అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. స్పెషల్ థ్యాంక్స్ టు శివాచర్రి గారు, స్పెషల్ థ్యాంక్స్ టు మెగా అభిమానులందరికీ మరొకసారి కృతజ్ఞతలు. అండ్ అలాగే పవర్ స్టార్ గారి అభిమానులందరికీ, సో డిప్యూటీ సీఎం గారి తాలూకా మనుషులందరికీ, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడ విచ్చేసిన వారికి, లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ గీతా భగత్. అండ్ అలాగే థియేటర్లో కలుద్దాం. హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. అండ్ గేమ్ చేంజర్ Jan 10th. Save the date, celebrate the film and blockbuster cinema ni witness cheyandi on screen. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.